అందరికీ నమస్తే. అమ్మ వంట అమ్ములింటాకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఒకే పిండితో ఒక 4 రకాల టిఫిన్స్ నేను మీకు చేసి చూపిస్తాను. అది కూడా చక్కగా పాతకాలం నాడు ఎలా చేసుకునేవి, ఈ టిఫిన్ ఎలా చేసుకునేది అనేది నేను చూపిస్తాను. అందులో ఏంటి అంటే దోశ, ఆవిరి కుడుము, దిబ్బ రొట్టి, కుంత పొంగనాలు. ఇవి నేను చూపిస్తాను మీకు. డెఫినెట్గా చూడండి, ఎంజాయ్ చేయండి, మళ్ళీ చేసుకోండి. కాబట్టి నేను దీనికి ఏం పదార్థాలు కావాలో ముందే చెప్పేస్తున్నాను. ఈ గ్లాస్తో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ నేను ఇందులో తీసుకుంటున్నాను అనమాట. ఇలా ఆల్రెడీ 3 గ్లాసులు నేను కొలత పెట్టుకున్నాను. కాబట్టి ఇది ఇలా 3 గ్లాసులు దీంతో తీసుకోవాలన్నమాట. ఈ కొలత ఇలా 3 గ్లాసులు, ఇలా మిగతావి కూడా అవి 3 గ్లాసుల రైస్, ఇవి 2 గ్లాసులు, 3 గ్లాసుల రైస్ తీసేసుకున్నాను నేను ఇలా. తర్వాత ఇందులో ఇదే గ్లాస్తో ఒక మినప్పప్పు, ఒక గ్లాసు దగ్గర మంచి చక్కగా పొట్టు మినప్పప్పు ఉంది, ఇలా తీసేసుకొని దీన్ని చక్కగా నానబెట్టి ఒక 6-7 గంటలు మనం నానబెట్టేసి, లేకుంటే ఇప్పుడు బాగా కడిగి సాయంత్రం నానబెట్టాలి. నానబెడితే తెల్లవారేసరికి ఇది పులుస్తుంది అన్నమాట. కాబట్టి నేను మళ్ళీ రేపు మీకు ఈ ఒకే పిండితో ఎలా చేసుకోవాలి అని చెప్పి నేను చూపిస్తాను. డెఫినెట్గా చూడండి, ఇది తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏది మర్చిపోవద్దు. చూడండి, ఒక 2-3 సార్లు బాగా కడిగాను. 3 గ్లాసుల బియ్యము, అదే గ్లాస్తో మనము మినపప్పు తీసుకున్నాను కదా, నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఒక 3 టైమ్స్ బాగా కడిగి దీని నిండా వాటర్ పోసి ఇలా నానబెట్టాను. నానబెట్టిన తర్వాత నేను ఇప్పుడు సాయంత్రం ఇది గ్రైండ్ చేసి అలా పెట్టేస్తే తెల్లవారేసరికి ఇది పులుస్తుంది. కాబట్టి అప్పుడు నేను మీకు ఒకేసారి ఆ 4 టిఫిన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. డెఫినెట్గా చేసుకోండి. యంగ్ జనరేషన్ ఈజీగా ఉంటుంది, ఇష్టంగా చేసేసుకొని తినేసేయచ్చు. ఓకేనా? అమ్మ వంట అమ్ములింటాకి స్వాగతం. నేను నిన్న చెప్పాను కదా, నేను ఒకే పిండితో ఆవిరి ఇడ్లీ అనొచ్చు, ఆవిరి కుడుము అనొచ్చు, పొంగడాలు, తర్వాత దోశ, ఆ తర్వాత దిబ్బ రొట్టె అన్నీ చూపిస్తానని చెప్పాను కదా. నిన్న నేను మిక్సీ పట్టేసి మీకు చూపించిన కొలతలతో మిక్సీ పట్టేసి చూడండి, ఇది ఎంత మంచిగా పొంగిందో కదా. ఇప్పుడు దీన్ని మనము కొంచెం వాటర్ కలుపుకొని ఇది మనకు కావాల్సినంతగా ఇది మనం ప్రిపేర్ చేసుకుందాం. లైట్గా వాటర్ కలపాలి ఇందులో, ఎందుకంటే అది గట్టిగా ఉంది కాబట్టి. మరి దోశ పిండిలాగా చేసుకోవద్దు. కొంచెం దోశ మనం చేసేటప్పుడు నేను చూపిస్తాను, మళ్ళీ దోశ పొంగనాలు చేసేటప్పుడు కొంచెం వాటర్ అవసరం ఉంటుంది అంతే. ఇది ఎంత టేస్టీ హెల్దీ ఫుడ్ అంటే మామూలు రుచి ఉండదు, మామూలు ఆరోగ్యం ఉండదు. ఇది తప్పకుండా చేసుకోవాలి. అసలు మామూలుగా జంక్ ఫుడ్ అంటే డెలిషియస్ ఫుడ్ తినడం మానేసి బయట ఫుడ్కి అలవాటు అయిపోయి ఎంతమంది అసలు ఇంకా చిన్న పిల్లలు అయితే ఇప్పుడు బాగా మనము వాళ్ళని అలవాటు చేస్తున్నాం కదా. డ్యూ టు లో ప్రోటీన్స్ పిల్లలు చూడడానికి వాళ్ళందరూ వెల్ ఆఫ్ ఫ్యామిలీసే ఉంటాయి, చూడడానికి సన్నగా ఉంటారు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు. తప్పకుండా మీరు కొంచెం అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా కొంచెం పాత మనం చేసుకునే టిఫిన్స్ కానీ ఏది కానీ హోమ్ మేడ్ ఫుడ్ అనేది మీరు తప్పకుండా చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి ఎవరమైనా బయటపడవచ్చు. ఆయుష్ ఇంకా పెరుగుతుంది. ఆయుష్ పెరిగితే ఏదైనా సాధించవచ్చు ఆరోగ్యంగా ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఇది పిండి రెడీ చేసుకున్నాను. ఇంకా నేను మీకు ప్రొసీజర్ చెప్పేస్తాను. ఓకే, అని 4 రకాల టిఫిన్స్ కదా. ఈ 4ంటికి నేను దోశ బ్యాటర్ ఇందులో పోసేసుకుంటాను. తర్వాత దిబ్బ రొట్టికి ఇందులో పోసేసుకుంటాను నేను. ఆ తర్వాత దిబ్బ రొట్టికి ఇది ప్యాన్ యూజ్ చేస్తా, ఓకేనా. ఇది పొంగణాలకి వాడతాను నేను. ఆ తర్వాత ఇది దోశకి యూజ్ చేస్తా అట్లా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇందులోనే అంటే ఓవరాల్గా మనము ఇందులో జీలకర్ర ఫస్ట్, ఎందుకంటే ప్రతి దాంట్లో జీలకర్ర చాలా బాగుంటుంది కాబట్టి ఒక 1 స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం. ఆ తర్వాత సాల్ట్ కూడా ఇప్పుడే, ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర పిండి ఎక్కువ ఉంటే ఆ రోజు వరకే పిండి తీసుకొని మీరు సాల్ట్ కలుపుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావాలి ఎక్కువ ఉండాలి అని అన్నప్పుడు సాల్ట్ వేసుకోవద్దు, కొంచెం పిండి ఫస్టే తీసేసుకోవాలి. నేను ఓవరాల్గా తీసేసుకున్నాను. చూడండి, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అసలు ఒక మూవీ చూశాను నేను, తమిళ మలయాళం డబ్బింగ్ అనుకుంటాను, సర్కార్ వారి ఆఫీసర్ అని, జయరామ్ మూవీ అన్నమాట.
బయటి ఫుడ్, ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్ అనమాట. ఆ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది తప్పకుండా అది మీకు చెప్పాలని చెప్పేసి. అసలు ఎలాంటి ఫుడ్ తింటున్నారు బయట అంటే, స్టార్ హోటల్స్లో కూడా వాళ్ళు ఈ యానిమల్ అవశేషాలతోని రకరకాల వాటితోని ఇవి ఆయిల్స్ చేసుకుంటూ, అట్లాగే ఇంకా మిల్క్ ప్యాకెట్స్ అనుకుంటాం కదా మనం, టీ పెట్టిస్తారు, మిల్క్ ప్యాకెట్స్ కూడా మిల్క్తో కాకుండా వేరే ఏదో పదార్థాలతో నా మిల్క్ తయారు చేసేసి వాళ్ళకి చాలా తక్కువ రేటుకి వస్తుందట. మీరు చూడండి అది ఆ మూవీ. అట్లా చేసేసి టీ చేసి ఇవ్వడము అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మూవీ. అది చూసిన తర్వాత మనకు నిజంగా బయట ఫుడ్ అసలు మ్యాక్సిమం అంటే ఇప్పుడున్న తరంలో ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయటికి వెళ్తే చేస్తే విధి లేదు అనుకుంటే ఆ శుచి శుభ్రత ఏదైనా కొంచెం అబ్జర్వ్ చేసి తినడంలో తప్పులేదేమో. కానీ మ్యాక్సిమం 99% హోమ్ మేడ్ ఫుడ్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయింది కదా. నేను ఉప్పు జీలకర్ర వేసేసాను. నేను ఇందులో దిబ్బ రొట్టెకి తీసుకుంటాను. ఇందులో కొంచెం చూపిస్తాను మీకు. ఇది దిబ్బ రొట్టెకి తీసుకుంటా. ఇందులో ఒక 5-6 స్పూన్స్ ఈ స్పూన్తో చూసారు కదా. తర్వాత ఇప్పుడు ఇది అవసరం లేదు. ఈ పొంగణాలు కూడా నేను రెడీగా అన్నీ ఒకేసారి పెట్టేస్తున్నా. చూడండి, ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం లైట్గా ఒక దాంట్లో వేసేసుకొని మిగతా అన్నిట్లో మనం స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది, ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇలా ఆయిల్ అన్నిట్లలో ఇలా ఆయిల్ మనం బ్రష్ ఉన్న వాళ్ళు బ్రష్తో యూజ్ చేసేసుకోవచ్చు, లేదనంటే ఇలా మనం డైరెక్ట్ చేసేసుకొని తోడుపేసుకుంటే సరిపోతుంది. ఇది పొంగనాలకి. చూడండి, ఇందులో పొంగనాలు మీకు కావాలంటే ఆ పిండి సపరేట్గా పెట్టుకొని కొంచెం పచ్చిమిర్చి లైట్గా ఇంకేమంటారు కొత్తిమీర యాడ్ చేసుకొని కూడా పొంగనాలు వేసేసుకోవచ్చు. ఇంట్లో అన్నిటిలో మనం ఫిల్ చేయాలి ఇలా. చాలా చాలా టేస్టీ ఫుడ్. అసలు ఎందుకు మనం అవాయిడ్ చేస్తున్నాము, మనం ఎందుకు బయటి ఫుడ్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది అసలు తలుచుకుంటే ఏంటంటే పని తగ్గించుకోవడం అన్నమాట. పని తగ్గించుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాము, మరణాన్ని దగ్గరకు చేసుకుంటున్నాం మనం. పని, క్రమశిక్షణ ఈ రెండు ఉన్న వాళ్ళు లైఫ్లో ఆరోగ్యంగా ఉంటారు. నాకు తెలిసి ఆరోగ్యంగా ఉంటారు, ఆయుష్మంతులై ఉంటారు. ఇవి మనం ఇటు రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇది ఇప్పుడు ఆవిరి కుడుము అనొచ్చు, ఆవిరి ఇడ్లీ అనొచ్చు. ఒకప్పుడు ఇడ్లీ పాత్రలు ఉండకపోయేది కదా పాతకాలంలో. అప్పుడు వాళ్ళు ఆవిరి కుడుములని చేసుకునేదంట ఈ పిండితో. ఇలా అప్పుడు రుబ్బుకునేది. నేనన్నా ఇప్పుడు మిక్సీ పట్టాను కానీ రుబ్బుకునేది. ఇందులో మనం ఈ బౌల్ తీసుకున్నాను నేను. ఇంకా చిన్న మూతున్న బౌల్ తీసుకున్నా ఓకే, చిన్న సైజు కావాలంటే. పెద్ద సైజు కావాలంటే నేను ఇంత వెడల్పుగా తీసుకున్నాను నేను. దీనికి మంచి ఈ క్లాత్ మంచిగా తడిపేశాను నేను. ఈ క్లాత్ తడిపి దీన్ని మనం ఒక థ్రెడ్తోని దీన్ని కట్టేసేయాలి, అటు ఇటు కాకుండా కట్టేసేయాలన్నమాట ఇలా. చూడండి, ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 క్యారెట్ అంటే దిబ్బరొట్టి కొంచెమే కదా, ఒక 1/2 క్యారెట్, తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కలిపేసాను నేను. ఇవన్నీ కట్ చేసుకొని సన్నగా, క్యారెట్ తురుము అన్నమాట, సన్నగా కట్ చేసుకొని ఇందులో పెట్టుకున్నాను దిబ్బరొట్టి కోసం. ఒకప్పుడు అంటే క్యారెట్ లేదు కాబట్టి ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి మనం ఇలా ఈ బ్యాటర్ ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకు ఆవిరి కుడుము లేదా ఆవిరి ఇడ్లీ. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ పైన పెట్టేస్తాను. నేను ఈ స్టవ్ పైన పెట్టేస్తాను, లేట్గా అవుతుంది కాబట్టి ఇది పెట్టేసి దీనిపైన ఇది కాకపోతే సిమ్లో పెట్టేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది కావడానికి. చూడండి, పెట్టేసి ఇందులో నేను ఒక 3 స్పూన్స్ వేసాను. కొంచెం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే. 3-4 మీరు ఏదైతే బౌల్ తీసుకుంటారో దాని వరకు చూసుకోండి. కొంచెం మందంగానే పోసుకోవాలి, ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. దీన్ని బట్టి చేసుకోండి మీరు. ఇది ఓకేనా. ఇది పెట్టేసిన తర్వాత మనము ఒక మూత పెట్టేసేయాలి దీనిపైన. ఒక కరెక్ట్గా ఉన్న మూత ఒకటి చూసుకొని ఇలా పెట్టేస్తుంటే అది అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఒకేసారి అన్నీ చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ నేను పొంగణాలకు పెట్టేస్తున్నాను. పొంగణాలు మనం రెడీగా పెట్టేసుకున్నాం కదా. పొంగణాలు కొంచెం అన్నీ రెడీగా ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే చూసుకోండి, అన్నీ ఒకసారి చేస్తున్నప్పుడు
మీకు ఏంటంటే చూపిస్తున్నాను, ఒకరోజు మీరు అది ఒకరోజు ఇది అన్నీ చేసుకున్నా పర్వాలేదు. పొంగణాలు పెట్టేసి దీనిపైన కూడా సరైన మూత పెట్టేశాను నేను కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దిబ్బ రొట్టి వేసేస్తున్నాను నేను ఇక్కడ. అన్నీ ఒకేసారి పెట్టేస్తున్నాను, టెన్షన్ పడకండి. ఒక వెట్ క్లాత్ అంటే తడి క్లాత్ తీసుకోవాలి మనము. తడి క్లాత్ తీసుకొని దానికి కొంచెం వాటర్ అద్దేసి మనం పెట్టేసుకోవాలి, తుడవాలి ప్యాన్ పైన. మామూలుగా అయితే దోశలు బయట ఇలా హోటల్స్లో వాటర్ చల్లి రుద్దుతారు కదా, మనకు అంత అవసరం లేదు. ఇలా దిబ్బ రొట్టెకి అన్ని క్యారెట్ తురుము, సన్నటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సన్నగా ఉల్లిపాయ తరుక్కున్నాను, పచ్చిమిర్చి, జీలకర్ర అందులో ఆల్రెడీ వేసేసాను కదా. ఇది కూడా మనకి కొంచెం ప్యాన్ వేడెక్కింది, జస్ట్ తడి క్లాత్తో తుడిచేసి ఇది లైట్గా, ఇది మందంగానే వేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం దోశపిండి వేసుకుంటాం కదా, దోశపిండి కొలతలు ఏముంటాయి మనకి, మినపప్పు ఎక్కువ రవ్వ తక్కువ అట్లా పోసేసుకుంటాం కదా. దాన్ని మన భాషలో ఇప్పుడు ఏమంటాం, లేటెస్ట్గా ఊతప్పం అంటాం. కానీ ఇందులో మినపప్పు తక్కువ ఉంది, బియ్యం పిండి ఎక్కువ ఉంది కదా. అప్పుడు దిబ్బ రొట్టి ఇలాగే చేసుకునేవాళ్ళంట, మందంగా ఉండాలన్నమాట. ఇలా చేసేసుకొని దీనిపైన కొంచెం మనం ఆయిల్, లైట్గా ఆయిల్ వేసేసుకోండి. మీకు ఇలా వేసుకోవడం రాకుంటే స్పూన్తో వేసేసుకోండి. ఓకే, అది మనకు కవర్ అయిపోయింది. పైనుంచి ఒక ప్లేట్ పెట్టేద్దాం, దీనికి కూడా ఇలా ప్లేట్ పెట్టేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నేను దోశ ప్యాన్లోనే దిబ్బ రొట్టి వేసేసాను. ఈ దిబ్బ రొట్టి తీసిన తర్వాత దోశ చేసేసుకుందాం మనం ఇందులో. తర్వాత ఇవన్నీ ఏదైనా సిమ్లో పెట్టేసుకోవాలి. ప్రతిదానికి మనకు ఒక 5 to 10 minutes పడుతుంది. మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటే ఓకే. ఇది కూడా అంతే, తక్కువ ఫ్లేమ్లో, ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇట్లా పెట్టేసుకోవాలి. దాని లోపల ఒక చక్కటి పాట, ప్రియతమా నీవు పిరే నాకు ప్రాణం, హో నీ చూపులే నాకు జీవం, నీవే లేని నాడు నేనేమైపోదునో, నీతో ఉన్న నేడు బ్రతుకే స్వర్గము. అద్భుతమైన పాట కదా. కొంచెం తొందరగా అవుతాయి కాబట్టి ఇవి మనం కొంచెం ఇలా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి, అస్సలు ఎక్కడ కూడా అతుక్కోకుండా కదా. మనం దోశ బ్యాటర్తో కూడా ఇలాగే చేసేసుకుంటాము, కానీ చూడండి చాలా బాగా వస్తున్నాయి. అసలు తక్కువ మినప్పప్పు అయినా సరే చాలా బాగా వస్తున్నాయి. ఇలా అన్నీ ఇలా తిప్పేసుకుంటే ఇవి తొందరగా కంప్లీట్ అయిపోతాయి మనకి. ఇది ఇలా నిజంగా ఆ మూవీ చూసిన తర్వాత నాకైతే ఇంకా పట్టుదల పెరిగింది. నా పిల్లలందరికీ చెప్పాలి, ఇప్పటి జనరేషన్లో ఇలా బయటికి వెళ్ళకండి, మ్యాక్సిమం ఎంతో అవసరం ఉంటే తప్ప అని చెప్పేసి అనిపించింది. సో అదొక 2 minutesలో అది మనకి పొంగణాలు కంప్లీట్ అయిపోతాయి. ఒక్కసారి మనము దిబ్బ రొట్టి కూడా ఒక్కసారి చెక్ చేసేసుకుందాం మనం. ఓకే, ఇది కూడా రెడీ అయింది అనిపిస్తుంది నాకు. కొంచెం తొందరగా చూడండి, ఆహా సూపర్ సూపర్ దిబ్బ రొట్టి. నాకు కొంచెం బ్లాక్ అయింది, అంటే జనరల్గా ఇది పాతకాలంలో ఇలాగే చేసుకునేది, దిబ్బ రొట్టి ఇలాగే వస్తుంది చేసుకునేది. కాకపోతే ఇంకొంచెం లైట్గా మీరు లైట్ బ్రౌన్ కలర్ చేసుకున్నా పర్వాలేదు. వచ్చేసింది కదా ఇది. ఇదొక్క నిమిషం, అదొక నిమిషం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆవిరి ఇడ్లీ రెడీ అయిందో చూసుకుందాం. ఇది కొంచెం టైం పడుతుంది, ఇది కనీసం 10-15 నిమిషాలు పడుతుంది. అది ఇంకా రెడీ కాలేదు. అది కూడా ఎందుకంటే కింద వాటర్ బాయిల్ అవ్వాలి, ఆవిరితో మాత్రమే అది మనకి ఉడికిపోతుంది అన్నమాట. సో ఇవి రెండైతే రెడీ అయినాయి. నేను ఈ పొంగణాలకి ఆఫ్ చేసేస్తున్నాను, అండ్ దిబ్బ రొట్టి కూడా ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇది పక్కన తీసుకొని మళ్ళీ మనం దోశ వేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు దిబ్బ రొట్టి రెడీ అయిపోయింది, చూసారు కదా ఎంత సూపర్గా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ నేను ఇది ఇది యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మధ్య మధ్య చూసుకోండి. ఇది స్టవ్ వెలిగించేసాను నేను దేనికోసం, దోశ కోసం. కొంచెం లిటిల్ బిట్ వాటర్ తీసుకున్నాను, కొంచెం ఇలా దోశకి ఇలా జారుగా ఉండాలి కాబట్టి తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వెట్ క్లాత్తో మనం దీన్ని ఒక్కసారి ఇలా రుద్దేసుకొని ఇప్పుడు మనం దోశ పోసేసుకుందాం. మీకు దోశ అంటే ఎవరిష్టం వాళ్ళు, లైట్గా కావాలంటే లైట్గా, అంటే థిక్గా కావాలంటే థిక్గా పోసేసుకోండి. మీకు ఆ దోశ పోయడం కూడా ఇది కొంచెం ఇక్కడ చేస్తాను, ఇది చూసుకోవాలి. దోశ పోయడం కూడా ఒక ఆర్టేనండి, కొందరు చాలా బాగా పోస్తారు. ఇప్పుడు ఇది దోశ, దీన్ని ఇలా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి.
చపాతీ వేసే ప్యాన్ మీద అస్సలు దోశ వేయకూడదండి. కనీసం 3-4 దోశలు అవి మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇందులో దీని చుట్టూ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం లైట్గా. మనం ఫస్ట్ ఆయిల్ వేయలేదు కదా, ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకుందాం. ఒక 1.5 స్పూన్ అంతే, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేసేసుకున్నాం కదా మనం. ఇప్పుడు దీనిపైన కూడా మళ్ళీ లైట్గా కాసేపు పెట్టకున్నా పర్వాలేదు, పెట్టినా పర్వాలేదు, పెట్టేసుకుంటే ఇంకా తొందరగా ఆవిరికి ఈ పైన ఉన్న పిండి కూడా కరెక్ట్గా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత నేను ఇది ప్లేట్ తీసి చూస్తున్నాను. ఎస్, ఇది కూడా వచ్చేస్తుంది. దోశ ఆల్రెడీ కింద మంచిగా చక్కగా కాలిందన్నమాట. ఒక్కసారి దీన్ని ఇట్లా తీసేసుకొని, మీరు కొంచెం ఇంకా పల్చగా కావాలంటే పిండిలో ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి. నేను మరీ పల్చగా చేయను ఎప్పుడు దోశ. ఇలా వచ్చేసిందా? సూపర్ సూపర్ దోశ. చందమామలాగా ఉంది కదా, పాట గుర్తొస్తుంది మళ్ళీ. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా, చక్కని జాబిలి ఇక్కడున్నాను, నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. సూపర్ సాంగ్ కదా. ఆ సాంగ్ అయిపోయే లోపల మనకిది దోశ కూడా రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం దోశ. చూడండి ఎంత నైస్గా వచ్చేస్తున్నాయో కదా. నేను ఇది ఆఫ్ చేసేస్తాను. ఒక్క అంటే అదర్ సైడ్ కూడా కొంచెం కాలితే ఎప్పుడు దోశ బాగుంటుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది, కాలుతుంది. జనరల్గా ఒక్క సైడ్ వేసేసి పైన అంతా కొంచెం పిండి పిండిలాగా వస్తుంది కదా, అట్లా ఉండకుండా మనం లైట్గా ఈ సైడ్ కూడా వేసేస్తే ఇది చక్కగా కాలుతుంది. సో మనకి దోశ కూడా రెడీ అయిపోయింది. ఒక్క ఆవిరి కుడుము మాత్రమే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది ఆవిరి కుడకాలి కాబట్టి. ఇది ఆఫ్ చేసేస్తున్నాను నేను. సో ఇది దోశ. ఎస్, ఇప్పుడు రెడీ అయిపోయింది. అలా వాటర్ బాయిల్ అవుతుంటే ఇలా ఉడుకుతుంది. మరి సక్సెస్ అయిందా లేదా చూడాలి అంటే ఇలా వచ్చేస్తుంది కదా. ఫస్ట్ మనము ఇంకా కావాలంటే నైఫ్తో మనం ఇలా కట్ చేసుకోవచ్చు దీన్ని, లేదు అంటే మనం డైరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది తీసేద్దాం జాగ్రత్తగా. ఎస్, మనకి ఆవిరి కుడుము రెడీ అయిపోయింది. జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇది అన్నమాట. ఓకేనా? ఎస్, సక్సెస్. ఇప్పుడు నేను దీని కాంబినేషన్ చూపిస్తున్నాను. ఇన్ని వెరైటీస్ ఒక ప్లేట్లో మీకు చూపించడానికి ఇంపాసిబుల్ కాబట్టి నేనేం చేశానంటే, ఒక టొమాటో, ఒక హాఫ్ కొబ్బరి చిప్ప, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పల్లీలు అన్నీ వేసి చక్కటి చట్నీ రెడీ చేసుకున్నాను చూడండి కదా. తర్వాత రైతా వేసేసుకున్నాను. సన్నగా క్యారెట్ కట్ చేసేసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసి లైట్గా సాల్ట్ వేసేసి రైతా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసేసుకోండి, ఇవన్నీ కొంచెం కొంచెంగా మన ప్లేట్లో పెట్టేసుకొని ఈ కాంబినేషన్తో మనం తింటుంటే ఎంత బాగుంటుంది. ఆహా, ఏమి రుచి కదా. సో చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఒకే రోజు అన్నీ చేసుకోవడం మీకు వీలు కాకుంటే ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఒకరోజు పొంగణాలు, ఒకరోజు దిబ్బ రొట్టి, ఒకరోజు ఆవిరి కుడుము లేదా ఆవిరి ఇడ్లీ అని కూడా అనొచ్చు. ఒకసారి వీటి కాంబినేషన్ ఇలా చేసేసుకోండి. ఇది దోశ ఒకరోజు అట్లా చేసుకోండి కదా. బాగుంది కదా. డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.